వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మల్కాపూర్ శివార్లో ఉన్న మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాక్టర్పై డీజిల్ పోసి తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న షోరూం సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకున్నారు. సుల్తాన్ నగర్ కు చెందిన అఫ్రోజ్ అనే యువకుడు 2 నెలల క్రితం మహేంద్ర షోరూంలో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొన్న 2 నెలలకే ట్రాక్టర్ తరచూ రిపేర్కు వస్తుందని షోరూం నిర్వాహకులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, చేసేదేమీ లేక ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 9.5 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనుగోలు చేస్తే అప్పుడే ఎలా రిపేర్కు వస్తుందని షోరూం నిర్వాహకులను ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని వాపోయాడు. అన్న నా బండి నాకు డీలర్ కి రాలేడు, ఏమన్నా చెప్తే ఏమంటాడు? నేను బండి ఇయ్యాను, నేను నీకెందుకు ఇస్తా? బండి తీసుకుపోయినావు కదా. డీలర్ కి పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తున్నావు అన్న, నిన్న ఫోన్ లేపలేడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఫోన్ చేసి తిడుతున్నాడు ఆయన. ఇలా 100 సార్లు తిరిగినాం సార్. ఇలా తిరిగి ఆయన నా మీదే కాంప్లైంట్ పెడతానంట. నా బండి చేసి అంటే నీ మీద కాంప్లైంట్ వేస్తారా? నువ్వు టార్చర్ చేస్తున్నావు నాకు నా డీలర్ అంటాడు. అరే నీ అమ్మ నీ పంచదే అంటారు. అరే తుడే అమ్మ అంటుండు మాకు అన్న. డీలర్ ఎవరు? అలాగే డీలర్ ఇవ్వకుండా 20 కడితేనే బండి బయటికి ఇడవని అని చెప్పింది సార్. మా అమ్మ కాలు మొక్కితే కూడా బయటికి ఇడవలేదు సార్ బండి. అప్పుడే స్టార్ట్లో 20,000 పాడించిన సార్. నేను అంత కాలు మొక్కితే కూడా బండి ఇయ్యలేరు. నాకు ఇంత రిపేరింగ్ అవుతుంది సార్. నేను చేస్తే నేనేం చేయాలి సార్? కాలు మొక్తానా ఈ కాలు మొక్తానా కూలీలు ఉన్నారంటే బండి ఇవ్వలే. అరే పైసలు కడితేనే బండి ఇంటి ఉన్నారు. నాకు ఒక్క నెలలో బండి ఇంత రిపేర్ అవుతుంది, నేనేం చేయాలి? ఈ కంపెనీ ఇట్లానే చేస్తుంది. ఆ బండి ఏమన్నా మెకానిక్ చెప్తే బ్రేక్లు పడితే కలర్ అవుతా అంటానా? ఏ మెకానిక్ అయినా ఇట్లానే పెడుతున్నా షోరూమ్ లోనా? ఎన్ని రోజులు అయింది బండి తీసుకొని? నేను 2 నెలలు కూడా అయ్యలేను. బండి ఏమైతుంది? మొత్తం రిపేరింగ్, బండి మొత్తం రిపేరింగ్, హైడ్రాలిక్ ప్రాబ్లం మొత్తం. నేను ఆడికి కూడా అన్న నాకు ఈ బండి తీసుకున్న తెల్లారి నుంచి అన్న బండి తీసుకోపో హైడ్రాలిక్ ప్రాబ్లం ఉంది అంటే కూడా నడిపి 10 రోజులు నడిపినాక అన్న హైడ్రాలిక్ ప్రాబ్లం పోతలే అంటే ఇప్పుడు ఏం చేయలేను తమ్మి, తీసుకున్నా కదా నడిపి అన్నారు. పొద్దుగాల నుంచి నేను కూర్చున్నా అన్న ఇక్కడ. సార్కి ఫోన్ చేస్తే అరే నీ అమ్మాని పంచదేంద్ర అంటుడు. అరే తురైతో మాట్లాడుతుంది డీలర్. ఎందుకు పెట్టుకున్నారు? రెస్పెక్ట్ తోని మాట్లాడంటే అరేంద్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది అంటుడు. డీజిల్ పోసుకున్నాను, నేను డీజిల్ పోసుకున్నాను. అంటి వేస్తారు ఆ బండిని. వారం రోజు నుంచి తినకుండా పెడుతున్నా. షోరూమ్ వెనకాల తిరుగుతున్నా నేను. వీళ్ళు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు. ఆయన అంటాడు గుత్తా వల్ల కొడతా అంటారు.